వంటకాల తయారీలో రుచికి సువాసనకు ఉపయోగపడే సుగంధ ద్రవ్యంగానే కాక దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపే ఔషధం లవంగాలు. ఇది మన శారీరక మానసిక దోషాలను సమన్వయపరిచి సమస్థితిలో ఉంచే లక్షణం లవంగంలో ఉంది. లవంగాన్ని వేయించి ఔషధంలా వాడుకోవాలి. లవంగం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం. లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలు 10 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం రాత్రిపూట 4-5 చిటికెల పొడిని, పావు టీ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ తేనె కలిపి సేవిస్తే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. అంతేకాకుండా దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి. లవంగాల చూర్ణంలో తగినంత నీరు చేర్చి మెత్తగా నూరి ముక్కుపై లేపనం చేస్తే ముక్కుదిబ్బడి సమస్య తగ్గుతుంది. లవంగాల పొడి, జాజికాయ పొడి, జీలకర్ర పొడి, పంచదారలను ఒక్కొక్కటిగా 10 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం సాయంత్రం పూట 1 గ్రాము పొడిని తగినంత తేనె కలిపి సేవించడం వల్ల రక్త విరోచనాలు, జిగురు, బంక, కడుపు నొప్పితో కూడిన విరోచనాలు కొద్దిగా ఎక్కువసార్లు కావడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. లవంగాల చూర్ణానికి సమానంగా నల్ల జీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకుని ప్రతిరోజు ఓసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చనీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమల సమస్య పోతుంది. 5 మిల్లీలీటర్ల నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగొట్టి వేసి ఆ నూనెను వేడి చేసి చల్లారాక 2-3 చుక్కల నూనె చెవిలో వేసుకోవడం వల్ల చెవుపొడి తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.